రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయమట. చంద్రబాబుకు మళ్ళీ మాజీ సీఎం అనే ట్యాగ్ లైనే ఉండబోతుందట. అరే నిజముల్లా, ప్రామిస్, ఒట్టు. ఇది నేనంటున్న మాటనో అధికార పార్టీ వాళ్ళు అంటున్న మాటనో కాదు, స్వయాన తెలుగుదేశం పార్టోళ్ళు చెప్తున్న మాటనే. ఏంది వాళ్ళు చెప్తున్నారంటే నమ్ముతలేరా? కావాలంటే వాళ్ళే అక్షరాలతో లిఖించి మరీ చూపెడుతున్నారు, చూడండి. అగో వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ పాంప్లెట్ చూపెట్టి టీడీపీ ఓడిపోబోతున్నది, చంద్రబాబు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిగానే ఉండబోతున్నాడు అని అంటారేంది అనుకుంటున్నారా? ఇక్కడ చూడుర్రి ఏమున్నదో. చూసిండ్రా, గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే మాజీ ముఖ్యమంత్రి అని ఎంత మంచిగా చక్కని అక్షరాలతోని పొల్లు పోకుండా తప్పు పోకుండా చేయించారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి ఎందినోళ్ళే. అందులో మళ్ళా కుప్పం నియోజకవర్గ పోళ్ళు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే టీడీపీ ఎట్లా ఓడిపోబోతుంది అని వాళ్ళ పార్టీకి ముందే అర్థమైందో, లేదంటే బాబు ఓడిపోవాలని వాళ్ళ పార్టీలే మనసారా కోరుకుంటున్నారో, అట్లా కాకుండా ప్రింటే చక్కగా చూసుకోలేదో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే చంద్రబాబును మళ్ళా కూడా మాజీ సీఎం అని డిసైడ్ చేసింది ఇట్లా. కానీ మరీ ఇంత అధ్వానం ఉంటుందా అనుల్లా? పాపం బాబు పేరు పెట్టి బాబు ఫోటో పెట్టి మరి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. మొదటి బహుమతి 30,000 అని ప్రకటిస్తారు. కానీ అదే చంద్రబాబు మాత్రం మాజీ సీఎంగానే ఉండాలని కోరుకుంటారా? ఇది బాబుకు తెలిస్తే ఆయన గుండె తట్టుకుంటుందా? మళ్ళీ పైన తథాస్తు దేవతలు చూసి తథాస్తు అంటే బాబు మాజీ సీఎంగానే మిగిలిపోడా? ఏందో ఏమోపో, కావాలని చేస్తున్నారో అనుకోకుండా జరుగుతున్నదో.